హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ హర కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ దాల్ తడ్కా జీరా రైస్ అండి. ఈ జీరా రైస్ అనేది చాలా కంఫర్ట్ ఫుడ్, అందులోనూ ఎవరైనా తినగలిగే ఈజీగా డైజెస్ట్ అయ్యే రెసిపీ. ఇది చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు, హెల్తీ కూడా. దీనికోసం మనం ఫస్ట్ దాల్ తడ్కాని ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం మనం ఒక కప్పు వరకు కందిపప్పుని తీసుకుంటున్నానండి. ఈ కందిపప్పుని ఒక కప్పు తీసుకొని ఇలా వాటర్ వేసుకొని బాగా కడుక్కోవాలి. 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత వీటిలోకి అర టీ స్పూన్ ఉప్పుని, అర టీ స్పూన్ పసుపుని, 1 టీ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకొని 2 కప్పుల వరకు నీళ్ళని వేసుకోవాలి. 1 కప్ కందిపప్పుకి 2 కప్పులు నీళ్లు వేసుకొని కుక్కర్ మూత పెట్టి 4-5 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. విజిల్ తర్వాత గ్యాస్ మొత్తం పోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే పప్పు మొత్తం బాగా మెత్తగా అయిపోయి ఉంటుందండి. ఇలా గరిటతోనే ఇలా మనం స్మాష్ చేసామంటే పప్పు సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు పక్కన ఒక కడాయి పెట్టుకొని స్టవ్ మీద అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు, 1 కప్పు వరకు చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టొమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకొని 1 టీ స్పూన్ కారం పొడి, పావు టీ స్పూన్ పసుపు పొడి, అర టీ స్పూన్ ఉప్పుని, అర టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ పైకి తేలేటప్పటికి మనం స్మాష్ చేసి పెట్టుకున్న కందిపప్పుని ఇలా వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకొని ఒక 4-5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి, స్టవ్ ఆఫ్ చేసేసి. తర్వాత దీనికోసం తడ్కాని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ని, 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇది బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 4-5 వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకొని పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని 2 ఎండుమిర్చి, కొన్ని పచ్చి కరివేపాకులు వేసుకోవాలండి. కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అర టీ స్పూన్ కారం పొడిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఈ తడ్కాని వేడివేడిగా ఉన్నప్పుడే మనం చేసుకున్న పప్పులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు జీరా రైస్ కోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు వరకు బియ్యాన్ని తీసుకుంటున్నానండి. ఇది 250 గ్రాముల బియ్యము. వీటిని బాగా కడుక్కొని కొన్ని నీళ్ళని పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట పాటు నాననివ్వాలి. అరగంట తర్వాత గిన్నె మొత్తాన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసుకోవాలి డైరెక్ట్గా. ఇప్పుడు అర టీ స్పూన్ ఉప్పుని, అర టీ స్పూన్ నూనెను వేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 4-5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇలా బియ్యం ఉడుకుతాయండి, పొంగు వస్తుంది. ఈ టైంలో మూత తీసేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకోవాలి. అలా ఒక 4-5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత బియ్యం అనేది ఇలా మెత్తగా ఉడికిపోతుందండి. అన్నం రెడీ అయినట్టే. ఈ టైంలో మనం మిగిలిన గంజిని మొత్తం వంచేసుకోవాలి. ఇలా వంచేసుకున్న తర్వాత గంజిని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఇంకొక నిమిషం సిమ్లో పెట్టేసుకోవాలి. అప్పుడు వాటర్ కొంచెం ఉన్నా కానీ ఆ సిమ్లో పెట్టడం వల్ల అన్నం అనేది పొడి పొడిగా తయారవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నాన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలండి. ఇందులో జీలకర్ర మెయిన్ ఇంగ్రీడియంట్, మంచి ఫ్లేవర్ ఇస్తుంది రైస్కి. కాబట్టి జీలకర్రని బాగా వేయించుకొని మనం చల్లారి పెట్టుకున్న అన్నాన్ని తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే జీరా రైస్ రెడీ అయిపోయినట్టే. దీన్ని పక్కన ఒక ప్లేట్లోకి తీసుకొని అందులోకి దాల్ తడ్కా వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.